అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. దేవుని దివ్యమైన సన్నిధిలో మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ఆయా సందర్భాలలో మనం అనుకున్నవి అనుకున్నట్లుగా అనుకున్న సమయంలో జరగకపోయినా దేవుడే కదా. కొన్నిసార్లు మనం అనుకున్నవి అనుకున్నట్లుగా జరగకపోవటానికి ప్రధాన కారణం కూడా మనమే కదా. మన ఆలోచనలు, మన దూకుడు స్వభావము, మన తొందరపాటు నిర్ణయాలు కూడా కొన్నిసార్లు ప్రగతిని నిరోధించటానికి అవరోధాలుగానే నిలుస్తాయనే సంగతి మనందరికీ తెలుసు. ఈరోజు దేవుని సంగతులను మనం జ్ఞాపకం చేసుకుందాము. మనందరం నేర్చుకుంటూ నేర్పించే పద్ధతిలోనే ఉన్నాము. ఎందుకంటే దేవుని సంగతులు పూర్తిగా గ్రహించటం ఎవరికీ సాధ్యం కాదు. మనకున్న పరిమిత జ్ఞానంతోనే కొన్ని సంగతులు జాగ్రత్తగా పరిశీలన చెయ్యాలి. మనందరికీ తెలిసిన లేఖన భాగం లూకా సువార్త 19వ అధ్యాయము 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పాను. ఈ సంగతులన్నీ మీలో చాలా మందికి తెలుసు కదా. ఎరికో అనే పురాతన పట్టణంలో జరిగిన ఓ అద్భుతమైన సంఘటన. అక్కడ ఓ మనిషి ప్రభువును చూడటానికి ప్రయత్నించిన విధం ఎన్నిసార్లు చెప్పుకున్నా క్రొత్తగానే అనిపిస్తుంది కదా. అతడు చాలా కలిగినవాడు, అంటే ధనవంతుడు, సుంకము వసూలు చేసేవాడు, ఏది ఏమైనప్పటికీ ఆర్థికంగా కాస్త స్థిరపడినవాడు, రూపంలో చూస్తే కొంచెం పొట్టిగా ఉన్నాడు. ప్రభువు తమ ఊరిలో నుంచి వెళుతున్నాడనే సంగతిని తెలుసుకుని ఈసారైనా ప్రభు దర్శనం చేసుకోవాలని అనుకున్నాడు. అనుకుని వీధిలోకి వెళితే ఆ గుంపు మధ్యలో నేను ప్రభువును చూడటం సాధ్యం కాదు గనుక ఈ దారిలోనే ప్రభు వెళతాడు, ఈ దారి ప్రక్కనున్న ఓ మేడి చెట్టెక్కి కూర్చుంటే ప్రభు దర్శనం చేసుకోవటం సాధ్యమవుతుందనే గొప్ప ఆలోచనతో స్పందించి ఆలోచనను ఆచరణలో పెట్టి గబగబా పరిగెత్తుకుంటూ చెట్టెక్కాడు. ఇది జరిగిన సంగతి. ఆ లేఖనాలను మీరు చదువుకుంటే మీకు బాగా తెలుస్తుంది, లేదా ఇప్పటికే తెలిసిన వారికి చదవకుండానే కొంతవరకు గ్రహించగలరు కదా. అంటే ప్రభువును చూడాలని అనుకోవటం వేరు, చూడటానికి ఒక పద్ధతిని ఎంచుకోవటం వేరు. ఇది చాలా కీలకమైన సంగతి. మనలో చాలామంది అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాలి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, బాప్తిస్మం తీసుకోవాలి అంటారు. కానీ ఏనాడు ఎన్నడూ ఒక అడుగు కూడా ముందుకు వేసినట్లుగా మనం చూడం. చాలామంది మీ ఊళ్ళో ఉన్నారు, మా ఊళ్ళో ఉన్నారు, మన ఇళ్లల్లో కూడా ఇలాంటి విచిత్రమైన మేధావులు ఉన్నారు కదా. వాళ్ళు అనుకుంటారు కానీ ఏనాడు ఏది చెయ్యరన్నమాట. బాగా చదవాలనుకుంటారు కానీ చదవరు. ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళాలనుకుంటారు కానీ ఏనాడు సమయానికి వెళ్ళరు. ప్రతి ఆదివారం ప్రార్థనా మందిరానికి ఒక 10 నిమిషాలు ముందు వెళ్ళాలని అనుకుంటారు కానీ ఏనాడు వెళ్ళరు. కారణం ఏదైనప్పటికీ వెళ్ళాలి అనుకుంటే దేవుడు ఏదో ఒక అవకాశాన్ని ఇస్తాడు. చెయ్యాలి అనుకుంటే దేవుని పనిలో ఎక్కడో చోట చేసే అవకాశాన్ని, శక్తిని దేవుడు ప్రసాదిస్తాడు. దేవుని సేవార్థమై ఇవ్వాలి అని ఆలోచన కలిగితే దేవుడు ఆ చేతికి కొంత సహాయం చేస్తాడు. కానీ వీళ్ళు కేవలము అనుకోవటం తప్ప ఏనాడు అనుకున్న సంగతులను ఆచరించటానికి వారి వంతు కృషిని వారు జరిగించనందున ఆలోచనలకే పరిమితమైన గొప్ప మనుషులుగా ఉన్నారు. వాళ్ళ మాటలు ఎప్పుడైనా మనం విన్నామనుకోండి, అమ్మో వీళ్ళు చాలా గొప్పవాళ్ళు, మేధావులు, సామాన్యులు కాదు, ఇలాంటి వారి సహచర్యం మనకు అవసరమని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు అనుకోవటం, ఆలోచించటం, వచ్చిన వాళ్ళందరితో తమ అభిప్రాయాలు పంచుకోవటం, ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అని అనటం తప్ప వాళ్ళల్లో చాలామంది ఏనాడు ఎన్నడూ ఒక అడుగు కూడా ముందుకు వేసిన వాళ్ళు కాదు. ఆలోచనలలో గొప్పవాళ్లే కానీ ఆచరణలో బహు బలహీనులు. ఇతనికి ఆలోచన వచ్చింది. ఎవరికి? జక్కయ్యకు. తన పరిస్థితి తనకు అర్థమైంది. తాను కొంచెం ఎత్తులో తక్కువ, ముందు వరుసలో ఉండి ప్రభువును చూచే అవకాశం నాకు పెద్దగా లేదు నాకున్న పరిస్థితులను బట్టి. మరి ఈ నేపథ్యంలో చేసేదేముందండి, నేను అనుకున్నాను కానీ అది జరగలేదు అని తనను తాను సంభాళించుకుని ఆ రోజు తన ఉద్యోగంలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ ఆలోచించాడు. ఇదే కీలకమైన సంగతి. దేవుని ప్రజలారా, మీకు కూడా చాలా ఆలోచనలు వస్తున్నాయి కదా. వాక్యం నేర్చుకోవాలి, బైబిల్ స్కూల్కి వెళ్ళాలి,
సంఘమును స్థాపించాలి, నాణ్యమైన బోధలు చేయాలి అని అనుకుంటున్నారు. కానీ ఏనాడు ఒక అడుగు ముందుకు వేయల. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం, వచ్చే సంవత్సరం, వచ్చే సంవత్సరం, వచ్చే సంవత్సరం అని మాట్లాడుకుంటూ వెళుతున్నారే తప్ప బాప్తిస్మములు తీసుకునే విషయంలో కానీ, దేవుని లేఖనములు నేర్చుకునే విషయంలో కానీ, ఓ సంఘములో స్థిరపడి దేవుని సంగతులను గ్రహించటంలో కానీ ఏనాడు ఓ స్థిరమైన ఆలోచన కొంతమందికి రాలేదు. అలా రాకపోవటానికి కారణం కొన్నిసార్లు కొన్ని కుటుంబాలలో ఉన్న పెద్దలు పిల్లలను ఏ విధంగా నడిపించాలో తెలియదు. దేవుని వాక్యాన్ని చక్కగా క్రమశిక్షణగా బోధించే స్థలాలను ఎంపిక చేసుకోవటం తెలియదు. అక్కడైతే తొందరగా డిగ్రీ వచ్చేస్తుందండి, ఇక్కడైతే ఏమీ చదవకపోయినా పెద్ద పెద్ద డిగ్రీలు ఇచ్చేస్తున్నారు. వారానికి ఒకరోజు తరగతి పెట్టి 4 వారాల తర్వాత పెద్ద పెద్ద ధృవీకరణ పత్రాలు ఇస్తున్నారు. చాలా అత్యున్నతమైన డిగ్రీ సర్టిఫికెట్లు ఇస్తున్నారు. కనుక నేను ఎక్కడికో వెళ్ళి వాక్యాన్ని నేర్చుకోవలసిన పని లేదు అని నాకు ఫలానా డిగ్రీ ఉంది అనుకుంటున్నారు. డిగ్రీ ఉండటం ప్రాముఖ్యమే కానీ తత్సంబంధమైన జ్ఞానం ఉండటం ప్రాముఖ్యమని వెళ్ళే వాళ్ళను ప్రోత్సహించే వాళ్ళకి, వాళ్ళను పిలిచే వాళ్లకు కూడా తెలియాలి. ఏదైనా సేవలో ప్రాథమికమైన సంగతులు, దేవుని సువార్తను ఏ విధంగా బోధించాలి, ప్రజలకు అర్థమయ్యేటట్లుగా దేవుని సంగతులు ఎలా చెప్పాలి అని అనుకోవటం తప్పులేదు. ఆ తరగతులను నిర్వహించటం తప్పులేదు. ఎందుకంటే అప్పటికే సేవలో ఉన్నందున వారు ఒక చోటుకు వచ్చి దేవుని వాక్యాన్ని నేర్చుకోలేరు కనుక వారి ప్రయోజనార్థమై కొన్ని మెళకువలు నేర్పించడం తప్పులేదు. కానీ ప్రపంచంలోనే అత్యుత్తమమైన డిగ్రీలు ఉన్నాయే, విద్యార్హతలు ఉన్నాయే, వాటిని బహు స్వల్పమైన భావనతో భావించి ఏమీ తెలియనటువంటి వారికి వాటిని ఇవ్వటం, వారు వాటిని స్వీకరించటం కొంచెం పరిశీలించవలసిన సంగతి కదా. దేవుని ప్రజలారా ఆలోచించండి. అవగాహన జ్ఞానము ప్రాముఖ్యం, కానీ అది లేకపోయినప్పటికీ నీ ధృవీకరణ పత్రం నా దగ్గర ఉంది కదా అంటే దాని వలన ప్రయోజనం లేదు కదా. మనకెంత అవగాహన ఉన్నదో మన బోధల ద్వారా, మన పద్ధతుల ద్వారా ప్రపంచం అర్థం చేసుకుంటుంది కదా. ఆలోచనలు ఉన్నాయి కానీ ఏనాడు ఆచరణలో పెట్టలేదా? ఒకవేళ యవనస్తులైనా పెద్దలైనా మరెవరైనా ఈ మాటలు వింటూ ఉంటే పరిశీలన చెయ్యండి. 10 ఏళ్ల నుంచి అనుకుంటున్నానండి, 5 ఏళ్ల నుంచి అనుకుంటున్నానండి, 2 ఏళ్ల నుంచి అనుకుంటున్నానండి, కానీ ఏనాడు ఏ పని చెయ్యలేదు. అలా అనుకోవటం కంటే ఎక్కడో చోట మొదలు పెట్టడం మంచిది కదా. ఇక తడవు చేయకుండాను దేవుని ఆలోచన చొప్పున ముందుకు కదలండి. దేవుడే అన్నీ సాధ్యం చేస్తాడు. ఇక్కడ జక్కయ్యకు ఆలోచన వచ్చింది, తనకు అవరోధాలు కొన్ని ఎదురయ్యాయి. ఈ అవరోధాలన్నిటినీ నేను పట్టించుకుంటే ప్రభు దర్శనం నా జీవితంలో ఎన్నడూ జరగదు అని అనుకుని గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి అందరికంటే ముందుగా చెట్టు పైకెక్కి పైన కూర్చుని ప్రభు రాక కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎంత గొప్ప సిద్ధపాటు, ఎంత గొప్ప ఆచరణ, ఎంత గొప్ప నిబద్ధత. ఇతడు అప్పటికి భక్తుడేమీ కాదు, మామూలు మనిషి. ప్రజలందరూనేమో పనికిరాని మనిషి అనుకుంటున్నారు. కానీ పనికిరాని మనిషిలో పనికొచ్చే ఆలోచన ఎంత గొప్పగా వచ్చిందో చూడండి. వచ్చిన ఆలోచనను ఎంత అద్భుతంగా అమలుపరిచాడో చూడండి. ఇంతలో ప్రభు అక్కడికి వచ్చాడు. ఆత్మలో ప్రభు గ్రహించాడు. తనను నిజముగా చూడాలనుకునే వారిని ప్రభు ఎప్పుడూ కూడా గుర్తిస్తూనే ఉంటాడు. ఆ చెట్టు దగ్గరకు రాగానే ఎవరో చెప్పకుండానే తల పైకెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, జక్కయ్య దిగుము వేరు, త్వరగా దిగుము వేరు, తొందరగా దిగొచ్చే. నీలో ఉన్న ఆసక్తి మమ్మలను ఆకర్షించింది. ఈ ఊర్లో చాలామంది నన్ను చూస్తున్నారు కానీ నీవలే నన్ను చూడాలని అనుకోవట్లేదు. నేను ఆ ఊరు వచ్చాను కనుక నన్ను చూడటానికి వచ్చారు. ఒక వింతని విడ్డూరాన్ని చూడటానికి వచ్చారు. నేనేదైనా అద్భుతం చేస్తే దానిని చూడటానికి వచ్చారు. నేనేదైనా వారికి ఉపయోగపడే పని ఏదైనా చేస్తే దానిని చూచి సంతోషించడానికి వచ్చారు. కానీ నీవు మాత్రమే నన్ను చూడటానికి వచ్చావు. అందుకని నువ్వు త్వరగా దిగాలి, నీవెక్కిన చెట్టు మీద నుంచి నువ్వు దిగాలి అని ప్రభువు జక్కయ్యను ప్రోత్సహించాడు. ఎంత గొప్ప సంగతి అండి. చాలామంది చెట్లు ఎక్కుతున్నారు, చాలామంది ఉన్నతమైన స్థితిగతులు అనే చెట్లు ఎక్కుతున్నారు, కానీ ఆ స్థితిలో నుంచి దిగి ప్రభు దగ్గరికి రావట్లా. అదేమంటే నేను ప్రభువును చూస్తున్నానండి, ప్రభు నాకు దర్శనం ఇచ్చాడండి, ప్రభు యొక్క ముఖార విందాన్ని నేను అద్భుతంగా తిలకించానండి, చాలా సంతోషం. జక్కయ్య కూడా ప్రభువును చూచాడు.
ప్రభు జక్కయ్యను చూచాడు. ఈ రెండు చాలా ప్రధానమైనటువంటి సంగతులు. చాలామంది ప్రభువును చూస్తున్నారు, అయితే ప్రభు వీళ్ళను చూస్తున్నాడో లేదోననేది ప్రధానమైన సంగతి కదా. ప్రభు గురించి మన అందరికీ తెలుసు, నాకు తెలుసు, మీలో చాలామందికి ఎంతో కొంత తెలుసు కదా. ప్రభువుకి మీరు నేను తెలుసా? అది ప్రధానమైన సంగతి. ప్రజలకు తెలుసు మనం, కానీ ప్రభువుకు మనం తెలుసా? మన సేవా విధానం తెలుసా? మనలో ఉన్న నిర్మలమైన నిస్వార్థమైన ఆలోచన భావం తెలుసా? మనం సేవించే దేవుని ఏ విధంగా అనుసరిస్తున్నామోననే సంగతిని పరలోకం గుర్తించిందా? ఇది కూడా చాలా చాలా ప్రాముఖ్యమైన సంగతి. యేసు ప్రభు గురించి ఎవరికి తెలియదు? మీకు నాకే కాదు, ఈ భూలోకములో ఉన్న దాదాపు అందరికీ ప్రభు గురించి తెలుసండి. అయితే ప్రభువుకు మనం తెలుసో లేదోననేదే ప్రధానమైన సంగతి. అక్రమము చేయువారులారా అవతలకు బొమ్మన్నాడు అనుకోండి, అంటే క్రమముగా కాకుండా అక్రమముగా భక్తి చేయటం, అక్రమముగా సేవ చేయటం, అర్థం లేకుండా ఎవరికి తోచినట్లుగా వాళ్ళు, అదేమంటే దేవుడు ప్రత్యక్షత అని ప్రజలను ఆకర్షించే పద్ధతులను జరిగించేవారు ఎవరున్నప్పటికీ వారు క్రమముగా కాకుండా అక్రమంగా సేవ చేస్తున్నారు కనుక అసలు మీరెవరో నాకు తెలియదు, అవతలకు బొమ్మన్నాడు. ఈ సంగతిని కూడా మనం గుర్తించాలి. జక్కయ్య ప్రభువును చూడటం వేరు, ప్రభువు జక్కయ్యను చూడటం వేరు కదా. మనం ప్రభు గురించి తెలుసుకోవటం వేరు, ప్రభు గురించి చదవటం వేరు, ప్రభు గురించి చెప్పటం వేరు, ప్రభు గురించి పాడటం వేరు. కానీ ఆ ప్రభువుకు మనం తెలిసి ఉండాలి. ఎలా తెలుస్తుందండి? మనలో ఉన్న ఆసక్తి, మనలో ఉన్న మంచితనం, మనలో ఉన్న నిబద్ధత, మనలో ఉన్న క్రమశిక్షణ. తప్పు ఒకవేళ జరిగితే దానిని వెంటనే గుర్తించి సరిచేసుకుని క్షమాపణ పొందటం, ఈ చక్కని పద్ధతులు కలిగి ఉన్నట్లయితే ప్రభు వాళ్ళను గుర్తిస్తాడు. మనం కూడా గుర్తిస్తాం కదా మంచివాళ్ళను గుర్తించినప్పుడు వాళ్ళ పట్ల గౌరవ భావం కలిగి ఉంటాం కదా. అలాగే ప్రభువును నమ్మకంగా సేవించాలని ఆశించే ప్రతి మనిషిని ప్రభు గుర్తిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని నేను ప్రభువును చూచాను, ప్రభు దర్శనం వచ్చింది అని సంతోషించడం ఎంత గొప్పో. ప్రభు దర్శనం వచ్చింది, కానీ ఆ ప్రభువు కృప మన పైకి వచ్చిందా? ఆ కృప వచ్చిందండి. కృప వస్తే ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారు? కుటుంబంలో ఒక రకంగాను బయట ఒక రకంగాను ఎందుకు జీవిస్తున్నారు? ఇంట్లో ఉన్న వారితో ఎందుకు సత్సంబంధాలు కలిగి ఉండటం లేదు? ఎందుకు తమ గురించి తామే గొప్పలు చెప్పుకోవటానికి ప్రయత్నం చేస్తారు? దేవుని అనుభవాల పేరుతో, దేవుని ప్రత్యక్షతల పేరుతో ఎవరు కనపడితే వాళ్ళకి తామెంత గొప్పవాళ్ళో చెప్పకనే చెప్పుకునే ప్రయత్నం చేసి, వాళ్ళు చాలా ప్రత్యేకించబడిన వాళ్ళని, వారు దేవుని దర్శనాలను అద్భుతంగా చూస్తున్నామని, అసలు మేము పొందిన ప్రత్యక్షతలు భూలోకంలో ఎవరికి లేవన్నట్లుగా ఎవరు కనపడితే వాళ్ళకి చెప్పుకోవటం తప్ప ఏనాడు ఒక మనిషిని ప్రభు దగ్గరకు నడిపించలేదు కొంతమంది. ఫోన్లోనూ అదే సంభాషణ, వ్యక్తిగతంగానూ అదే సంభాషణ, వినయం ముసుగులో విధేయతను ప్రదర్శిస్తూ తామెంత గొప్పవాళ్ళో చెప్పుకునే ప్రయత్నం. ఒకవేళ దేవుడు వారికి అనుగ్రహించిన ప్రత్యక్షతలను ఇతరులతో పంచుకోవటం తప్పని నేను అనట్లేదు. ఇతరులను ప్రోత్సహించటానికి దేవుడు నాతో చెప్పిన సంగతులు ఇవ్వండి అని చెప్పటం తప్పని మనం భావించటానికి వీల్లేదు. కానీ వాళ్ళ భావనలో ఉన్న లోపం అందరిలో కాకపోయినా కొంతమందిలో వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో చెప్పుకునే ప్రయత్నం చేయటానికే ఈ సంభాషణ అంతా జరిగిస్తారు. అలాంటి వారు గుర్తించవలసింది ఏంటంటే, ఏనాడైనా ఎన్నడైనా ఒక్కరినైనా ప్రభు సన్నిధికి నడిపించారా? పోని వారి కుటుంబ సభ్యులలో తమ పిల్లలు ఎవరైనా ప్రభువుని పూర్తిగా అంగీకరించారా? మరి ఇన్ని గొప్ప ప్రత్యక్షతలు కలిగి ఉంటే మరి ఇక్కడ ఫలితం ఏమీ కనపడటం లేదే. ఎంతసేపు పరలోకంలోనే జీవించటం కదా, భూలోకంలో తక్కువ జీవించటం. ఇంత గొప్ప ప్రత్యక్షతలు కలిగినప్పుడు కనీసంగా కుటుంబ సభ్యులలో ఒక్కరినో, ఇద్దరినో, ముగ్గురినో, భర్తనో, భార్యనో, పిల్లలనో, కోడలినో, అల్లుడినో, మనవన్నో, మనవరాలనో, చెల్లినో, అక్కనో, తమ్ముడినో, అన్ననో, వారికైనా కాస్త సువార్తను చెప్పి ప్రభు సన్నిధిలోకి నడిపించారా అంటే అలా చెప్పుకునే వాళ్ళల్లో చాలామంది నడిపించలేదు. పోనీ వారి కుటుంబ సభ్యులలో తమ పిల్లలు ఎవరైనా ప్రభువుని పూర్తిగా అంగీకరించారా? మరి ఇన్ని గొప్ప ప్రత్యక్షతలు కలిగి ఉంటే మరి ఇక్కడ
ఫలితం ఏమీ కనపడటం లేదే. ఎంతసేపు పరలోకంలోనే జీవించటం కదా, భూలోకంలో తక్కువ జీవించటం. ఇంత గొప్ప ప్రత్యక్షతలు కలిగినప్పుడు కనీసంగా కుటుంబ సభ్యులలో ఒక్కరినో, ఇద్దరినో, ముగ్గురినో, భర్తనో, భార్యనో, పిల్లలనో, కోడలినో, అల్లుడినో, మనవన్నో, మనవరాలనో, చెల్లినో, అక్కనో, తమ్ముడినో, అన్ననో, వారికైనా కాస్త సువార్తను చెప్పి ప్రభు సన్నిధిలోకి నడిపించారా అంటే అలా చెప్పుకునే వాళ్ళల్లో చాలామంది నడిపించలేదు. సర్లేండి, మా ఇంట్లో వాళ్ళు నా మాట వినలేదండి అంటే పోని వీధిలో వాళ్ళన్నా విన్నారా? విన్నారండి, మంచిదే. వినలేదండి, దానిని పరిశీలన చేసుకోవాలి. ప్రభువుని మనం చూస్తున్నామా? ప్రభు గురించి మీరు నేను చెబుతున్నామా? ఆ ప్రభు కూడా మనలను చూస్తున్నాడా? మనలో ఉన్న ఆధ్యాత్మిక స్థితిని గమనిస్తున్నాడా? మనం నిర్వహించే సంఘాలు, మనం చేసే బోధలు, ప్రజలను ఆకర్షించటానికి మనం చేస్తూ ఉన్న ఆలోచనలు అన్నీ కూడా దేవుని లేఖనానుసారమైనవేనా? వీటిని స్వీయ పరీక్ష చేసుకోవటం ద్వారా కొంత ప్రగతిని సాధించడం సాధ్యమవుతుందిగా. జక్కయ్య ప్రభువును చూడటం ఒక రకంగా గొప్ప సంగతి అయితే, ఆ చెట్టు దగ్గరకు రాగానే ప్రభు జక్కయ్యను చూచి, త్వరగా దిగు, నేను నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నదయ్యా, నీలో ఉన్న ఆసక్తి అద్భుతం. ఈ ఊర్లో ఇలాంటి ఆసక్తి కలిగిన వాళ్ళను నేను ఎప్పుడూ చూడలేదు. నా చుట్టూ ప్రజలు ఉన్నమాట నిజమే కానీ వాళ్ళు నన్ను చూస్తున్నారు కానీ నాలో ఉన్న ఆ దివ్యమైన సంగతిని వీరు గ్రహించటం లేదు. నేనేదైనా ఉచితంగా అద్భుతం చేస్తే దానిని చూచి ఆనందించడానికి వచ్చారు. వారి వ్యక్తిగత అవసరాలు నేను తీరుస్తానని వచ్చారు. కానీ నీకు ఏ అవసరమూ లేకపోయినా కేవలము నన్ను చూడటానికి వచ్చిన వాడవు ఈ ఊర్లో నువ్వు ఒక్కడవేనయ్యా. దానికి నువ్వెంత పరిశ్రమ చేశావో, నన్ను చూడటానికి చెట్టెక్కిన వాడవు నువ్వు ఒక్కడవే. అందుకని నువ్వు తొందరగా దిగొచ్చాయి, త్వరగా దిగుము అంటే వెంటనే దిగొచ్చాయి, ఆలస్యం చేయొద్దు అని ప్రభు తన ప్రేమను చూపించాడు. దేవుని ప్రజలారా, సత్యం తెలుసుకున్న వెంటనే మనం అంగీకరించటం నేర్చుకోవాలి. వాయిదాలు వేయటం మనందరికీ అలవాటు కదా. డిసెంబర్ 31 నిర్ణయాలు చేయటం క్రైస్తవులకు రివాజ్ అయిపోయింది. ఒక వారం రోజులు 10 రోజులు ఆ పద్ధతిలో కొనసాగటం అనను, ఆ తర్వాత మళ్ళీ దానిని మర్చిపోవటం, మళ్ళీ డిసెంబర్ నెల ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం, అది కూడా 31 రాత్రి ఆ మొదటి తేదీలో ప్రవేశించక ముందు ఆ ఘడియల్లో ఒక స్తుతి గీతాలు ఆలపిస్తూ చక్కగా శ్రావ్యమైన సంగీతం వినిపించినప్పుడు ఎక్కడ లేని సమర్పణ కొంతమందికి వస్తుంది. రావటం మంచిదే, కానీ ఆ తర్వాత అది నిలబడటం లేదు. అందరం ఆలోచన చేయాలి. నేను ప్రభువును చూస్తున్నానండి, ప్రభువును చూచానండి, ప్రభు గురించి చెబుతున్నానండి, చాలా సంతోషం. ప్రభు మన గురించి కూడా చెప్పాలి, ప్రభు మనలను కూడా చూడాలి, ప్రభు మన గుండెలోకి, మన ఇంట్లోకి, మన ఉద్యోగ వ్యాపార వ్యవహార స్థలాలలోకి రావాలి. మనలో ఆధ్యాత్మిక చైతన్యం అద్భుతంగా ప్రస్ఫుటంగా ప్రజలు కనపడేటట్లుగా ఉండాలి. అలాంటిది లేనప్పుడు ప్రభువును చూచానని చెప్పుకోవటంలో పెద్ద ప్రయోజనం లేదు కదా. వ్యక్తిగతంగా వారికి సంతోషం కలగొచ్చేమో కానీ బహుళ ప్రయోజనార్థమైన దేవుని సేవలు అందించటానికి ఎంత అనుభవం వచ్చినా కొంతమందికి అవకాశం లేనట్లుగా ఉండటం పరిశీలించవలసిన అంశం. ఆదికాండం 18వ అధ్యాయము 3వ వచనములో అబ్రహాము ఎండవేళ మమ్రే దగ్గరనున్న సింధూరవనములో కూర్చున్నప్పుడు జరిగిన సంగతి. ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అంటే ఓ అద్భుతమైన దర్శనం కనపడింది. ఆ కనపడిన దర్శనంలో ప్రభువును మరిద్దరు దూతలు కూడా అలా నడిచి వెళుతున్నట్లుగా అనిపిస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి సుమారు 100 సంవత్సరముల వయస్సు కలిగినటువంటి వాడు పాదాభివందనం చేసి ప్రభువును తన ఇంటికి ఆహ్వానించిన అద్భుతమైన సందర్భం. వెంటనే స్పందించాడు. ఎవరో వచ్చారులే, కొత్తగా ఉన్నారులే అని అనుకోకుండాను వెంటనే స్పందించి తన దగ్గరకు తెచ్చుకుని అద్భుతమైన ఆతిథ్యాన్ని జరిగించి వాగ్దానపుత్రుడైన ఇస్సాకు రావటానికి కారణమయ్యాడు కదా. అందుకని దేవుని ప్రజలారా, దేవుని సంగతులను విన్నప్పుడే వెంటనే స్పందించండి. దగ్గరలో ఉన్న దైవదాసులను సంప్రదించండి. యోగ్యులు, సమర్థులు, దేవుని వాక్యాన్ని నేర్పించేవారు మీ ప్రాంతాలలో ఉన్నారు. వారిని గౌరవించండి, గుర్తించండి. వారి దగ్గరకు వెళ్ళి అర్థం కాని సంగతులు తెలుసుకుని వారి సంఘాలలో క్రమంగా కొనసాగండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు.
దేవుని చూడాలనుకునే వారిని దేవుడు చూస్తాడు. కనుక దేవుని మనం చూద్దాము. దేవుని దివ్యమైన వీక్షణాలను మన పైన ప్రసరింపజేసుకుని ఆ దేవుని దివ్యమైన సేవలో మనము మన కుటుంబాలు అద్భుతంగా ముందుకు సాగాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.